లిక్కర్ అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి వేధిస్తోందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిస్టిలరీ నుంచి కూడా ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కు. ఆ డిస్టిలరీస్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫిషియల్గా జరిగింది కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్. అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. ఈరోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడుపోతాం. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఎక్కడ కూడా పెరగలేదు. మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. నీకేమో మీ ప్రభుత్వం దీపేటప్పటికి 2014 నుంచి 19 దాకా ఆ రోజు 2018-19లో కేవలం 17,000 కోట్లు మీ ఆదాయం ఉన్నది. మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి క్వాంటిటీ తగ్గింది, రేట్లు పెరిగాయి. మేము అధిక ధరలు పెట్టి తాగుడును నియంత్రణ చేయాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. మిథున్ రెడ్డి అరెస్టును ఖండించారు మాజీ హోంమంత్రి వనిత. మిథున్ రెడ్డిపై పెట్టింది అక్రమ కేసని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వనిత మండిపడ్డారు. రోజున ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద బనాయించిన అక్రమ కేసు కూడా ఒక డ్రామా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎటువంటి డిస్టిలరీకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము మద్యం దుకాణాలని 30% తగ్గించడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే మేము మద్యాన్ని నియంత్రించడం జరిగింది. ఇంత కట్టడిగా చక్కగా మద్యం షాపుల్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండకుండా ఆ రోజున ధరలు కూడా పెంచడంతో మద్యం నియంత్రణ అనేది చక్కగా జరిగింది. అలాంటి పరిస్థితిలో మధ్యవర్తులు ఎవరూ లేని పరిస్థితిలో మరి ఈ మద్యం దుకాణాల్లో ఏ విధమైన స్కామ్ జరిగిందని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఏపీలో ప్రతిపక్షం నోరు నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి ప్రభుత్వ వేధింపులకు భయపడి వెనక్కి తగ్గమని అన్నారు. మద్యం ఆదాయం పెరిగితే స్కామ్ అని ఎలా అంటారని మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతోంది స్కామ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు డిస్టిలరీస్కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు. 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విడ్ ప్రోకో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది, లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది, రెవెన్యూ గణనీయంగా పెరిగింది. మరి ఈ రకంగా జరిగినప్పుడు స్కామ్ ఏ రకంగా జరిగింది? ఒక్క డిస్టిలరీకైనా పర్మిషన్ ఇచ్చామా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని హ్యాండ్ పిక్ డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చి అక్కడి నుంచి స్కాములు జరిగినాయి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 16,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 24,700 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది.
25,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు, అసలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి సుమారుగా 1,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు స్కామ్ అని మీరు ఏ రకంగా అంటారని అడుగుతా ఉన్నాం.